ఈరోజు రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో ఫ్రైడ్ రైస్ని చాలా సింపుల్గా మరియు ఈజీగా అతి తక్కువ టైంలో ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఫ్రైడ్ రైస్ అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవాకండి. ముందుగా ఒక ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ని ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. 3 కోడిగుడ్లని పగలగొట్టి వేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని కోడిగుడ్డు బాగా ఫ్రై అయ్యి ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ప్యాన్ నుండి సపరేట్ అయ్యే టైంలో సన్నగా కట్ చేసుకున్న వెజ్జీస్ని వేసుకోవాలి. ఇందులో నేను క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, కరేపాకు, కొత్తిమీర ఇవి వేసుకున్నాను. మీరు ఇంకా ఏమైనా వెజ్జీస్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చండి. కాకపోతే రెస్టారెంట్స్లో స్పెషల్గా ఇవే వేస్తారు, అందుకని నేను ఇవే వేసుకున్నాను. హై ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు బాగా టోస్ట్ చేసుకోవాలి. ముందుగానే ఉడకపెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. నేను బాస్మతి రైస్ని వేసుకుంటున్నాను, మీరు నార్మల్ రైస్నైనా వేసుకోవచ్చు. చైనీస్ ఐటమ్స్ ఏమైనా కుక్ చేసేటప్పుడు లో ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేసుకోకూడదండి. హై ఫ్లేమ్లోనే బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ని కూడా వేసుకొని మరోసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకోవాలి. ఈ ధనియా పౌడర్ నేను ఇంట్లోనే ధనియాలను ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నానండి. ఈ పౌడర్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ సోయా సాస్ని వేసుకొని మరోసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. కొంచెం టేస్ట్ చూసుకొని ఏమైనా సాల్ట్ తక్కువగా ఉంది అనిపిస్తే పించ్ ఆఫ్ సాల్ట్ని వేసుకొని మరోసారి ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనాని వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, రెస్టారెంట్ స్టైల్లో లాగే ఇంట్లోనే చాలా సింపుల్ మరియు ఈజీగా ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూశారు కదా. నేను చెప్పే ప్రాసెస్లో ఇంట్లో ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసి మీ పిల్లలతో పాటు టేస్ట్ చేయండి. ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ కమెంట్స్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ కలుసుకుందాం మరో టేస్టీ మరియు ఈజీ రెసిపీతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.